దేశంలో జగన్నాథ దేవాలయం అంటే ఒరిస్సాలోని పూరిలో జగన్నాథ స్వామి దేవాలయం ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ రాష్ట్రంలో అదే నమూనాలతో తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నిర్మించబడింది. సహజంగా దేవాలయంలో విగ్రహాలను రాతితో తయారు చేసి ప్రతిష్ఠిస్తారు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన రీతిలో కర్రను ఉపయోగించి ఉత్సవమూర్తులను శిల్పుల చేత చెక్కనాలు చేయించి ఈ దేవాలయంలో ప్రతిష్ఠించడం విశేషం. ఈ దేవాలయంకు ప్రతిరోజు వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ దేవాలయము హైదరాబాద్లో 2009లో నిర్మించబడింది. శిల్పులు ఒరిస్సా రాష్ట్రంలోని దేవాలయం మాదిరిగానే ఇక్కడ కూడా అలాంటి నమూనాలతో దేవాలయాన్ని నిర్మించారు. దేవాలయ శిఖరం 70 అడుగుల ఎత్తులో నిర్మించారు. దేవాలయంలో బలభద్రుడు, జగన్నాథంతో పాటు గణపతి, లక్ష్మీదేవి, శివుడు, హనుమంతుడు, నవగ్రహాలు ప్రధాన ఆలయంకు విగ్రహాలను ప్రతిష్ఠించి స్వామివారికి భక్తులచే పూజలు అందుకుంటున్నారు. ప్రతిరోజు ఈ దేవాలయంలో స్వామివారికి నిత్య కైంకర్యాలు అర్చకులు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం రథయాత్ర నిర్వహిస్తారు. దేవాలయంలో చిన్న నమూనా రథం ఉంది. ప్రక్కన భగవద్గీతను ప్రత్యేకంగా భక్తుల సందర్శనార్థం పెట్టారు. మొదటగా దేవాలయంలోకి వెళ్ళగానే ధ్వజస్తంభం దగ్గర దర్శనం చేసుకొని స్వామివారిని నేరుగా ఉప ఆలయంలో ఉన్నటువంటి గణపతిని, పరమశివుడిని, లక్ష్మీదేవిని, హనుమంతుడిని, నవగ్రహాలను భక్తులు దర్శనం చేసుకుంటారు. ఒరిస్సా రాష్ట్రంకు వెళ్ళలేని భక్తులు హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఈ స్వామివారిని దర్శించుకుంటే అక్కడి స్వామిని దర్శించుకున్నంత అనుభూతిని భక్తులు పొందుతారు. విశాలమైన ప్రదేశంలో దేవాలయం నిర్మించడంతో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత భగవన్ నామస్మరణ చేసుకొనుటకు అవకాశం ఉంది. ఈ దేవాలయానికి వెళ్ళాలంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి, హైదరాబాద్ ప్రధాన బస్ స్టేషన్ నుంచి ప్రత్యేకమైన బస్సులు ఉన్నాయి. ఆటో సౌకర్యాలు ఉన్నాయి. మరెందుకు ఆలస్యం? మీరు హైదరాబాద్కు వెళ్ళినప్పుడు ఆ జగన్నాథ స్వామి వారిని దర్శించుకుంటారని కోరుకుంటున్నాము. నేను ఈరోజు అస్నాబాద్ వస్తుంది. భగవద్గీత పెద్ద భగవద్గీత